లో మనం ఏదైనా ఒకటి చేయాలి అని అనుకున్నప్పుడు మనసు ద్వారానే మనం చేస్తూ ఉంటాం. అంటే ద హోల్ అండ్ సోల్ ఓనర్ మనసుగా ఇక్కడ మనకు తెలుస్తోంది. అంటే మనసు ద్వారానే ఏదైనా చేయాలి. మనసు పెట్టే ఏదో ఒకటి ఆలోచించాలి. మనసు ద్వారానే ఏదో ఒకటి మనం చేయాలి. మరి మనసు, మనసు అని అంటున్నాం. అది చాలా వేగవంతమైనది. చాలా స్పీడ్‌గా వెళుతుంది. కాంతి కన్నా వేగం ఏదో రకరకాలైనటువంటి కథలు మనకి చెప్తూనే ఉన్నారు. అసలు రూపమే లేని దానికి వేగం ఎక్కడి నుంచి వస్తుందండి? రూపం లేదుగా. దృశ్యరహితం. మరి కంటికి కనిపించదు కదా! మరి దానికి స్పీడ్‌ని ఎలా కాలిక్యులేట్ చేయగలం? సరే, ఏదో చేశారు, చెప్పారు, పుస్తకాల్లో రాశారు, చదివారు, తరతరాలంబడి వచ్చింది. అలా జరిగిపోతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే, మనసు ద్వారా మనం ఏదైనా చేయగలమా? ఇందాక కూడా చెప్పాను. ఆ యోధుడు, యుద్ధం చేసే యోధుడు ఎవరు అన్నది. మరి ఈ మనసు ద్వారా మనం ఏదైనా చేయగలమా అన్నటువంటిది ప్రధానంగా మనం ఆలోచిస్తే, కొంత సైంటిఫిక్ వ్యూలో అంటే శాస్త్రీయ పరంగా మనం గమనించినప్పుడు, ఈ న్యూటన్ ప్రతిపాదిత సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఫోర్స్, రెసిస్టెన్స్ ఈ 2. అయితే ఈ ఫోర్స్ రెసిస్టెన్స్ అన్నది సర్వత్రా విశ్వం మొత్తం కనిపిస్తుంది. యూనివర్సల్ ఎఫెక్ట్‌గా దాన్ని విశ్లేషణ చేయవచ్చు. అయితే మరి ఈ మధ్య కాలంలోనే ఆయన కనుక్కోవడం జరిగింది. సృష్టి మొదలు నుంచి ఫోర్స్ అండ్ రెసిస్ట్ అన్నది అప్పటినుంచే ఉన్నది. ఈ మధ్యలో శాస్త్రవేత్త కనుక్కోవడం అలా రావటం ఉంది కానీ, ఈ థియరీ ఎప్పటినుంచి ఉంది అంటే ఆది. సృష్టి మొదలు నుంచి ఫోర్స్ అండ్ రెసిస్ట్ అన్నది ఉన్నది. సరే, ఒక సిద్ధాంతం మనకి కనిపిస్తోంది. అయితే ఏమిటి ఫోర్స్ అంటే? బలం. రెసిస్ట్ అంటే నిరోధం. ఈ బలం, నిరోధం ద్వారా మనకేంటి? మనకి ఏం తెలుస్తుంది అసలు అన్నది మనం ఆలోచన చేస్తే, ప్రతి దాంట్లో కూడా ఈ ఫోర్సు, రెసిస్ట్ విధానమే మనకు కనిపిస్తున్నది. ఉదాహరణకి పంచభూతాల్లో ఉన్నటువంటి గాలి, నీరు, ఆహారం మన శరీరంలోకి తీసుకునే ఇంటేక్, విసర్జన, ఇది కూడా ఫోర్స్ రెసిస్ట్ ప్రక్రియ మీదనే జరుగుతున్నది. అలాగే మన శరీరంలో జరిగేటువంటి కణ విభజన, అనబాలిజం, ఇది కూడా ఫోర్స్ రెసిస్ట్ ద్వారానే జరుగుతున్నది. అంటే మనం తీసుకునే ఆహారం, విసర్జన, మన కణ విభజన, ఇది కూడా అలాగే జరుగుతున్నది. మరి ప్రకృతిలో ఫోర్స్ రెసిస్టెన్స్ ఏమైనా మనకు కనిపిస్తుందా అంటే కనిపిస్తూనే ఉంది. సూక్ష్మం నుంచి స్థూలతకు ఏదో అలాగా పెరుగుతున్నాయి. మొక్కలు పెరుగుతున్నాయి, జంతువులు పెరుగుతున్నాయి, మనిషి పెరుగుతున్నాడు అన్నీ. అయితే దీంతో పాటు అండం నుంచి పిండం, ఈ వ్యవస్థలో మనం గమనించినట్లయితే అన్నీ ఒక్కసారిగా రావడం లేదు. అన్ని అవయవాలు ఒక్కసారిగా రావడం లేదు. అంటే అన్నీ వచ్చినప్పటికీ కూడా ప్రాథమికంగా వాటి యొక్క ఫంక్షన్స్ అప్పుడే స్టార్ట్ కావట్లేదు. అక్కడే ఉన్నాయి. అన్ని అవయవ నిర్మాణం జరిగింది. దీంతో పాటే బ్రెయిన్ కూడా ఏర్పడుతుంది. ఇది గమనించాలి. అంటే ఏకకణం ఫలదీకరణం చెందిన తర్వాత స్త్రీ పురుష కణాల ద్వారా ఏర్పడుతున్నది. సో బ్రెయిన్ కూడా ఏర్పడుతూనే ఉంది. సపరేట్‌గా ఎక్కడి నుంచో అలాగే రాలేదు. మరి ఈ అన్నం నుంచి పిండ వ్యవస్థకి అనేక రకాలైనటువంటి అవయవాలన్నీ ఉన్నప్పుడు వాటి యొక్క ఫంక్షన్ అంటే క్రియాపూర్వక విధానం ఎలా ఉన్నది అంటే అవి మాత్రం ఇనిషియల్ స్టేజెస్‌లోనే ఉన్నాయి. అలాగే ఉంది. బయట వచ్చిన తర్వాత ఎప్పుడో సర్టన్ ఏజ్‌లో కొన్ని ఫంక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత బ్రెయిన్ సర్టన్ ఏజెస్‌లో అది మెచ్యురేషన్ అన్నది కనిపిస్తూ ఉన్నది. ఇది సైన్స్ కూడా చెప్తోంది. ఒక్కసారిగా మెచ్యూరిటీ అన్నది బ్రెయిన్‌కి రావడం లేదు. దాన్నే మన వ్యవస్థలో బాల్యమని, కౌమారమని, యవ్వనమని, వృద్ధాప్యమని, అంటే బ్రెయిన్ యొక్క స్థితిగతులను బట్టి మనిషి యొక్క ఇక్కడ మనస్సు, దానికి సంబంధించినటువంటి విధానం, ఇదన్నీ కూడా కేటగారికల్‌గా మనకు వస్తూ ఉన్నది. అయితే ఇక నేచర్, ప్రకృతిలో ఉన్నటువంటి సూత్రాలను ఆధారంగా చేసుకొని మనిషిలో హార్మోన్స్ ఒక్కసారిగా వస్తున్నాయా అంటే లేదు. సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు క్రియాపూర్వకమైనటువంటి హార్మోన్స్ విడుదల కావడం, మెచ్యురేషన్‌గా ఉండటం, ఇలా వ్యవస్థ జరుగుతూ ఉన్నది. అంటే ఎప్పుడో స్టార్ట్ అయింది.
కానీ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే అవి అలా జరుగుతున్నాయి. ఈ 2 వ్యవస్థల్ని మనం గమనించినట్లయితే, అయితే చలనానికి ఖచ్చితంగా మార్పు అన్నది ఉన్నది. చలనం అన్నది ఉంటే ఖచ్చితంగా మార్పు అన్నది ఉండాలి. ఉండి తీరాలి. మరి ఈ చలనానికి, మార్పుకు దీనికి ఏమిటి సంబంధం? మరి మన కాన్సెప్ట్‌లో చెప్తున్నది, ఈ మార్పు అన్నది సహజమే కదా! ఏమిటి అంటే, ఈ మార్పులో కూడా 2 రకాలైనటువంటివి. ఈ మార్పు అన్నది ఈ రోజుది కాదు. సృష్టికి హేతువే మార్పు. సృష్టికి హేతువే మార్పు. దాంతోనే స్టార్ట్ అవుతుంది. మార్పుతోనే స్టార్ట్ అవుతుంది. మరి అలాంటి విధానంలో ఈ కాన్సెప్ట్‌ని మనం ఎలా చేయొచ్చు అన్నది కాస్త పరిశీలన చేస్తే, చలనానికి మార్పు అనివార్యం. తప్పదు. ఖచ్చితంగా జరిగి తీరాలి. మరి ఇలాంటప్పుడు మార్పు అన్నది సహజంగా ఉంటుందా? ప్రయోగాత్మకంగా ఉంటుందా? అన్నది మనం గమనించాలి. మరి ఈ మార్పు సహజంగా ఎక్కడున్నది? ఇక్కడ మనం బాగా పరిశీలనాత్మకంగా పరిశీలన చేసినట్టయితే, విశ్వం దగ్గర నుంచి ఈ మార్పు అన్నది మనం గమనించవచ్చు. ఎలా జరుగుతుంది? విశ్వశక్తి పదార్థంగా మారుతూ ఉన్నది. విశ్వశక్తే విశ్వ పదార్థంగా మారుతూ ఉన్నది. మరి అక్కడి నుంచి మారేటప్పుడు ఆ మార్పు అన్నది ఎలా జరుగుతుందక్కడ? సరే, అక్కడ జరిగేది. ఈ సృష్టి పదార్థం నుంచి గ్రహాలు, గ్రహాలు ఉపగ్రహాలు, దాంట్లో నుంచి భూగోళం. ఇక్కడ ఈ సృష్టి పదార్థం నుంచి జీవ పదార్థానికి అక్కడ ప్రేరణ కలిగింది. జీవ పదార్థం నుంచి జీవం, జీవి, తన పెరుగుదల అలా పరిణామ వ్యవస్థలో ఇది కనిపిస్తున్నది. అయితే ఇక్కడ ఇది సహజంగా జరుగుతున్నదా? ప్రయోగాత్మకంగా జరుగుతున్నదా అంటే, ఇదంతా కూడా సహజ స్థితిలో సహజంగానే ఈ మార్పు అన్నది జరుగుతూ ఉన్నది. సహజ స్థితిలో ఈ మార్పు అన్నది జరుగుతూ ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. సహజ స్థితిలో ఈ మార్పు అన్నది జరుగుతున్నది. ఇక్కడ అక్కడ జరిగింది ఏమిటి? అది ఎలా మారింది అన్నది మనకు ప్రధానమైనటువంటి విషయం. మార్పు ఎలా వచ్చింది? మార్పుకు గల కారణం ఏంటి? ఎలా వచ్చింది? ఆ మార్పుకు ద బేస్ ఏంటి అన్నది మనం కాస్త పరిశీలన చేసినట్టయితే, ఏదైనా శక్తి నుంచి పదార్థానికి మారినప్పుడు, లేదా ఏకత నుంచి భిన్నతకు, అంటే విశ్వశక్తిలో ఏకత మాత్రమే ఉంటుంది. ఏకత భిన్నత. ఏదైనా ఒక ఘర్షణ రెండిటి మధ్య జరిగితేనే మార్పు అనేది వస్తుంది. అంటే భిన్నత. అంటే ఏదేని రెండిటి మధ్య ఘర్షణ చోటు చేసుకుంటేనే మార్పు అన్నది వస్తుంది. ఇది చలనానికి అనివార్యం. జాగ్రత్తగా గమనించండి. ఏవేని రెండిటి మధ్యలో ఘర్షణ జరిగితేనే మార్పు. చలనానికి మార్పు అనివార్యం. అలా జరుగుతోంది. మరి విశ్వశక్తి నుంచి వచ్చినటువంటి దాంట్లో ఇక్కడ భిన్నత ఎలా ఏర్పడింది అన్నది మనం గమనిస్తే, భిన్నత ఏకం కదా, శక్తి ఏకం కదా అక్కడ. మరి పదార్థమేమో భిన్నత. ఏకం నుంచే పదార్థం వచ్చింది. మరి ఏమో ఇక్కడ భిన్నత చూస్తున్నాం, అక్కడ ఏకత అని అంటున్నాం. మరి ఈ భిన్నతకు మూలం ఏమిటి? ఏకత. అంటే ఏకతలో కూడా భిన్నత్వమే ఉన్నదనే దాని అర్థం. భిన్నతలో ఏకత లేదు, ఏకతలో భిన్నత ఏమున్నదని అనుకోవాలి. అయితే మరి దీనికి పరిపూర్ణ స్థితి, ఏకతకు పరిపూర్ణ స్థితి ఎక్కడున్నది? మరి ఇదే భిన్నత ఏకతలో లేనిది భిన్నతలోకి రాలేదు. మరి భిన్నతలో కనిపిస్తున్నది. ఎందుకంటే చలనానికి ప్రధానంగా ఇక్కడ ఘర్షణ జరిగితేనే మార్పు వస్తుంది. మరి అలాంటిది ఏకత ద్వారా వచ్చింది. అయితే పరిపూర్ణత ఉంటుందా? ఉండదా? ఉంది. ఎలా? దట్ ఈజ్ అబ్సల్యూట్ జీరో, స్వయంభూ విశ్వమాత. దెర్ ఈజ్ నో భిన్నత. ఏకత మాత్రమే ఉంటుంది. అది భిన్నత. మరి ఈ నేపథ్యంలో ఇలా మనం ముందుకెళ్తే కాస్త ఈ ఫోర్స్ రెసిస్టెన్స్ అన్నటువంటిది ప్రతినిత్యం ప్రతి చోట యూనివర్సల్ మొత్తం అలా జరుగుతూ ఉన్నది అని అనుకున్నప్పుడు, మన జీవితంలో కూడా పరోక్షంగా ఫోర్స్ రెసిస్టెన్స్ ప్రకారమే జరుగుతోంది. మనం తీసుకునే ఆహారం, విసర్జన క్రియ వరకు, కణ విభజన, అన్ని ప్రతి ఒక్కటి కూడా ఈ ఫోర్స్ రెసిస్టెన్స్ ప్రక్రియ మీదనే జరుగుతున్నాయి.
మరి ఈ ఫోర్స్ రెసిస్టెన్స్ ప్రక్రియ ఏదైనా మనం చేయడానికి అవకాశం ఉన్నదా? ఈ ఫోర్స్ రెసిస్టెన్స్ ఇంక దేని మీదైనా మనం ప్రయోగం చేయవచ్చా? ఇంతవరకు జరిగిందల్లా సహజ ప్రక్రియ. ఇప్పుడు మనం ప్రయోగాత్మకంగా దీన్ని ఏదైనా చేయగలమా? అని కాస్త సూక్ష్మ పరిశీలన చేసినప్పుడు మనం ఏదైనా ఒకటి మనసు ఏర్పడుతుంది అంటే అక్కడ పరిస్థితులు, వాటి పరిసరాలు, అక్కడి నుంచి నాడీ కణాల నుంచి మెదడులోకి వెళ్ళి మనకు ఆ అనుభూతిని, స్పందన, అనుభూతి, తర్వాత ఆలోచన, తర్వాత క్రియాత్మక కార్యనిర్వహణ ధర్మిలా మనకు ఏర్పడుతున్నటువంటి ఫలితం. సో, మనసు అన్నది అక్కడ అలా ఏర్పడుతుంది. ఇక్కడ ప్రత్యేకించి నేనంటున్నది ఏమిటంటే, సో, ఈ విధమైనటువంటి ఫోర్స్ రెసిస్టెన్స్ యొక్క శాస్త్రీయపరమైనటువంటి విధానాన్ని బ్రెయిన్‌కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? ఈ బ్రెయిన్‌కి అప్లై చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలొస్తాయి? అంటే మనకు కావాల్సిన టార్గెట్ ఏమిటండి? మార్పు. మనిషిలో మార్పు. మనిషి మారాలి. మనిషి మారాలి అంటే సమాజం బాగా ఉంటుందంటున్నాం. ఈ మార్పు మరి. సహజ మార్పు విశ్వ పదార్థం దగ్గర నుంచి జీవ పదార్థంలో జీవి దాకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరి ప్రయోగాత్మకంగా మనం చేయాలనుకున్నప్పుడు ఈ ఫోర్స్ రెసిస్టెన్స్ విధానాన్నే మనం బ్రెయిన్ మీద అప్లై చేయగలమా? చేయొచ్చు. చేస్తే ఏం జరుగుతుంది? సో, మనకున్నటువంటి ఈ ఫోర్స్ రెసిస్టెన్స్ అప్లికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆధారం చేసుకొని మెథడ్ మీద అప్లై చేస్తే ఏమవుతుంది అంటే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే మనిషి మనసు ముందు తన అధీనంలోకి వస్తుంది. మనసు స్వాధీనంలోకి మనిషి వెళ్ళడు. ఇప్పుడు జరుగుతున్నది అదే. అయితే ఈ విధానం ద్వారా, ఈ శాస్త్రీయపరమైనటువంటి విధానం ద్వారా మనిషి మనసును తన అధీనంలో పెట్టుకోగలుగుతాడు. దానివల్ల ఏమవుతుంది? మంచిగా ప్రవర్తించగలడు, మంచిగా ఉండగలడు, అన్ని మంచి పనులే చేయగలడు. మరి ఈ ఫోర్స్ రెసిస్టెన్స్ యొక్క సైంటిఫిక్ ప్రిన్సిపల్ని మనం దీని ద్వారా అప్లై చేసినట్టయితే ఎలా చేయటం? ఏ విధంగా అంటే ప్రధానంగా మనం నిత్యం చేస్తున్నటువంటి దాంట్లో ఈ ధ్యాన మనోప్రస్థానం అన్న ఒక కాన్సెప్ట్తో ఈ ధ్యాన మనోప్రస్థానాన్ని ఏర్పాటు చేసి మీకు ఒక ధ్యానం చేయమని చెప్పడం జరిగింది. ప్రస్థాన ధ్యానం అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళడం ప్రస్థానం. అయితే ఈ ప్రస్థాన ధ్యానానికి ఫోర్స్ రెసిస్టెన్స్ను మనం అప్లికేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఈ ప్రస్థాన ధ్యానంలో అల్టిమేట్‌గా ఫలితం ఎలా ఉంటుంది? ఫోర్స్ రెసిస్టెన్స్ పరోక్షంగా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అనంటే మనిషి మనసులో మార్పు వస్తుంది. ఖచ్చితంగా చెప్పవచ్చు. మనిషి మనసులో మార్పు వస్తుంది. ఈ మార్పు వచ్చినప్పుడు తదనంతర జీవితం ఎలా ఉంటుందంటే ఇక బాగానే ఉంటుంది. అందులో ఇక అనుమానం ఉండదు. అయితే ఎలా చేయటం? మరి ఈ ప్రస్థాన ధ్యానాన్ని మనం కొనసాగించినప్పుడు మెదడుకి ఈ సంకేతాలు అంటే పంచేంద్రియాల ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటివి మనం ఇక్కడ ఫోర్స్‌గా తీసుకున్నట్లయితే ఇంటర్నల్‌గా బ్రెయిన్ లోబ్స్‌లో ఉన్నటువంటి కణజాలాన్ని అక్కడ రెసిస్ట్‌గా తీసుకొని ఈ ప్రక్రియ నియంత్రణ ఈ రెండు గాన ప్రభావితం చేయటం. నియంత్రించడం, ప్రభావితం చేయటం. నియంత్రించడం, ప్రభావితం చేయటం. ఇలా ఈ నాడీ కణజాలాల ద్వారా బ్రెయిన్ లోబ్స్ మీదకి మనం ప్రయోగం చేసినట్టయితే టోటల్‌గా మనకక్కడ ఏర్పడేది ఏమిటి అంటే ద మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ద మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ. నెక్స్ట్ స్టెప్‌లో ఏం జరుగుతుంది అనంటే ఈ విధానం ద్వారా మనకి ఈ యోగ విధానం ద్వారా కావచ్చు, లేదా మనకి కుండలిని శక్తి ద్వారా కావచ్చు, మనం చేస్తున్నటువంటి విధానం, ఈ ధ్యాన విధానం పద్ధతిలో ఈ 2 కూడా అక్కడ ఆత్మీకరణ మనస్సు ఏర్పడడానికి ప్రయత్నం స్టార్ట్ అవుతుంది. ఆత్మీకరణ మనస్సు అన్నది అలా స్టార్ట్ అవుతుంది. ఆత్మీకరణ మనస్సు అన్నది మెదడులో స్టార్ట్ అయింది అనంటే అన్నీ మన యొక్క ఎక్స్‌ప్రెషన్స్ మారిపోతాయి, రిలేషన్స్ మారిపోతాయి, ఎక్స్‌పెక్టేషన్స్ మారిపోతాయి, ద వే ఆఫ్ లైఫ్ స్టైల్ మారిపోతుంది, జీవన శైలి మారిపోతుంది, అన్నీ మారుతాయి. ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. అయితే ఇలా అప్లై చేసినప్పుడు మనం పద్ధతిగా, క్రమం తప్పకుండా ఈ సాధనని చేస్తే సైంటిఫిక్‌గా మనకు ఫలితం అన్నది వస్తుంది. అలాగే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని ఇంకొక సూత్రం.
అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సూత్రం. ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి కోసం పోరాటం. అయితే ఇలా రకరకాలైనటువంటి ఈ సూత్రాలు మనం గమనించినప్పుడు బేసిక్‌గా మనకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే, ఈ విధానం ద్వారా సూత్రప్రాయంగా ప్రతినిత్యం క్రమశిక్షణతో క్రమం తప్పకుండా ఈ రకమైనటువంటి అంచెలంచెలుగా మనం ఉన్నత స్థితికి మనసును చేర్చగలిగితే అక్కడ జరిగేది ఏమిటి అల్టిమేట్‌గా ఈ ఫోర్స్ రెసిస్టెన్స్ థియరీ ఏం చేస్తుంది ఇక్కడ అంటే ఆత్మీకరణ మనస్సుకు బేస్ ఏర్పడుతుంది. వన్స్ ఆత్మీకరణ మనస్సు ఏర్పడింది అని అంటే ఈ కుండలిని శక్తి ద్వారా అక్కడ మనకు జరిగే ఇంకొక మేలు ఏమిటి అంటే బ్రెయిన్‌ను ప్రభావితం చేయడం అన్నది జరుగుతుంది. బ్రెయిన్ చాలా అలర్ట్‌గా, యాక్టివ్‌గా ఎప్పుడు విజిలెంట్‌గా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇదే ధ్యాన మనోప్రస్థానం యొక్క కాన్సెప్ట్. శాస్త్రీయ పరంగా ఏది తీసుకున్నా అక్కడ మీకు ఫోర్స్ రెసిస్టెన్స్ ఇదే. ఈ ఫోర్స్ రెసిస్ట్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ నాడీ కణాల ద్వారా మెదడు లోబ్స్ దగ్గరికి ఇలా తాడనం చెందించుకుంటూ మనం ఆత్మీకరణ మనస్సు ఏర్పాటవుతుంది. ఇదే ధ్యాన మనోప్రస్థాన కాన్సెప్ట్. సైంటిఫిక్‌గా, అనలిటికల్‌గా ఉన్నటువంటి విధానం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనిషిలో, మనసులో మార్పు జరుగుతుంది. ఈ మార్పే కావాల్సింది. మార్పు ఎలా వస్తుంది అన్నది ఉదాహరణకి మీరు ప్రకృతిలో మొక్కలు చూస్తూ ఉంటారు. చిన్నగా ఉంటాయి. కొంతకాలానికి అలా ఎదుగుతాయి. ఎలా వస్తుందండి అది? ఎలా జరుగుతుంది? ఇంటర్నల్‌గా 2 భిన్నత్వం కలిగిన వాటి మధ్యలో ఘర్షణ జరిగినప్పుడు మార్పు సంభవిస్తుంది. ఇంకొక సెల్ అదే చెప్పాను. మనకు జరిగేటువంటి కణ విభజనలోనూ, అనబాలిజంలో కూడా ఇదే జరుగుతుంది. రాత్రి పుష్పం ఏం కనిపించదు. మొగ్గలా ఉంటుంది. ఉదయానికల్లా వస్తుంది. ఎలా వస్తుంది? ఎవరికీ తెలియదు. లోపల జరిగేది ఇదే. ఈ ఫోర్స్ రెసిస్టెన్స్ ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. ఫోర్స్ రెసిస్ట్ ద్వారానే జరుగుతుంది. సాధారణంగా మనం ఈ సృష్టి అలా పెరిగిపోతుంది అని చెప్తుంది సైన్స్. నిజమే. పెరగాలి అంటే ఫోర్స్